తెలంగాణ DWSET 2025 ఎంట్రన్స్ టెస్ట్ ఆర్ తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ తెలంగాణ డిఎడ్ ఆర్ తెలంగాణ టీటీసీకి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మనకు ఈ నెల 25th అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వారికి మేము కొన్ని టిప్స్ అయితే ఇస్తున్నాము. అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్ లాస్ట్ ఇయర్ ఎవరైతే చేసిన మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఈ మిస్టేక్ చేయకూడదనే ఉద్దేశంతో మేము ఈ వీడియో చేస్తున్నాము. లైక్ ఇప్పటి వరకు మేము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోలేదు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మాకు సిలబస్ పైన క్లారిటీ లేదు. సో మేము వితౌట్ ప్రిపరేషన్తో ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుందా అండ్ మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు. సో ఈ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటున్నారు, మరి మేము కంప్యూటర్లో రాయగలుగుతామా? ఇలాంటి సో మెనీ క్వశ్చన్స్ అయితే చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మేము స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయాలి సార్, మేము లాస్ట్ టైం కూడా రాసాము, మాకు క్వాలిఫైడ్ మార్క్స్ రాలేదు. సో ఇప్పుడు మేము ఎలా చేస్తే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఎగ్జామ్ హాల్కి ఏ విధంగా వెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, ఇలాంటి సో మెనీ డౌట్స్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ మేము షార్ట్ అండ్ స్వీట్గా కొన్ని టిప్స్ అయితే మీకు అందిస్తాము. సో వాటిని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ మీకు తెలిసినట్టయితే ఇగ్నోర్ చేయండి, తెలియనట్లయితే తెలియని వారికి ఇది షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఇక్కడ మేము కొన్ని లిస్ట్ ఆఫ్ టాపిక్స్ తీసుకొని వీడియో చేస్తున్నాము. వీడియో పూర్తిగా చూసినట్టయితే కంటెంట్ అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి ఇప్పటి వరకు ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఏ టాపిక్స్ అయితే ప్రిపేర్ అయ్యారో వాటిని సింపులెస్ట్ వేలో రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఎస్పెషల్లీ ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే ఇక్కడ డిఎడ్ కావచ్చు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కావచ్చు, టీటీసీ అడ్మిషన్ కావచ్చు, టీచర్ ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి మనకు కొన్ని టాపిక్స్ పైన బేసిక్ నాలెడ్జ్ ఏ విధంగా ఉంది అని టెస్ట్ చేయడం కోసమే సిలబస్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. లైక్ మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి అడిగే క్వశ్చన్స్ కావచ్చు అండ్ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు, బేసిక్ తెలుగుకు సంబంధించి కావచ్చు, బేసిక్ యువర్ లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు అండ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ కావచ్చు, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్స్ కావచ్చు, టీచింగ్ యాప్టిట్యూడ్ కావచ్చు. ఇది మన సిలబస్. సో ఈ సిలబస్ నుంచి మీరు ఎక్కువగా ఇంతకుముందుకు చదివిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ రివిజన్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఇచ్చే టిప్స్ అయితే ఏంటంటే జనరల్ నాలెడ్జ్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో రీసెంట్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, బిఫోర్ 1 month కంటే ముందు నుంచి ముందు ఉన్న టాపిక్స్ కావచ్చు అండ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో వాటిపైన మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ బేసిక్ గ్రామర్ ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ నుంచి లైక్ మనకు ప్రిపోజిషన్స్ కావచ్చు, టెన్సెస్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు అండ్ దెన్ ట్యాగ్స్ కావచ్చు, క్వశ్చన్ ట్యాగ్స్ వీటిపైన ఎక్కువగా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్యాసివ్ వైజ్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ వర్డ్స్ కావచ్చు, ఇలా సమ్ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. జనరల్ ఇంగ్లీష్ సంబంధించిన టాపిక్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా తెలుగు, మీరు లాంగ్వేజెస్ అనేది తెలుగు చూస్ చేసుకొని ఉండొచ్చు, ఉర్దూ సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు, అదర్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు. మీరు ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం కోసం. ఆ రిలవెంట్ టాపిక్స్ కూడా మీరు ఫోకస్ చేయండి. అండ్ బేసిక్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతారు మనకి ఇక్కడ. ఇక్కడ కోడింగ్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి అండ్ క్యాలెండర్ సంబంధించిన టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, బ్లడ్ రిలేషన్షిప్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఐడెంటిఫికేషన్ ఫిగర్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా ఈ టాపిక్స్ జనరల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ టాపిక్స్, ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫోకస్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ టీచింగ్ అండ్ యాప్టిట్యూడ్ సంబంధించి మనము డిఎడ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది టీచింగ్ పర్పస్ చేస్తున్నాం కాబట్టి టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ స్టూడెంట్ బిహేవియర్ కావచ్చు, స్టూడెంట్ సెంటర్, టీచర్ సెంటర్ టీచింగ్ మెథడ్స్ గురించి కావచ్చు అండ్ టీచింగ్ టూల్స్కి సంబంధించి కావచ్చు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. స్టూడెంట్స్ బిహేవియర్ గురించి, టీచర్ బిహేవియర్ గురించి. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ అవ్వలేదు అండ్ డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తున్నాం అనుకున్నట్లయితే మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పటివరకు నేను ప్రిపేర్ అవ్వలేదు, డైరెక్ట్ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నాను అనుకుంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫోకస్ ఆన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఫ్రమ్ 2020 to 2024. అంటే ప్రజెంట్ అయితే మన యొక్క ఛానల్లో 2020 నుంచి 2022 నుంచి 2024 వరకు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. 2022లో కండక్ట్ చేసిన డిఈడి ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ ఉంది, 23లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, 24లో క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి. అది తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మీడియం 3 మీడియంస్ క్వశ్చన్ పేపర్స్ మన యొక్క టెలిగ్రామ్లో పోస్ట్ చేసాము. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి రివిజన్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఏంటి అంటే మీరు ఎక్కువ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీదనే ఫోకస్ చేయాలి. మీ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఎంతవరకు మీరు ఆన్సర్స్ చేయగలుగుతున్నారు అనేది ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళేవారైతే ఈ యొక్క 3 సెషన్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయో వాటిని గట్టిగా ఫోకస్ చేయండి. మ్యాక్సిమం ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి ఆ విధంగానే అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీ టైంని మీరు టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత టైంలో క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తున్నారు, ఒక క్వశ్చన్ పేపర్ తీసుకోండి అండ్ మీకు ఇచ్చిన డ్యూరేషన్లో టోటల్ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేస్తున్నావా లేదా అనేది ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు సిస్టమ్ దగ్గర ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా మీరు టైం సేవింగ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది.
అండ్ ఇది సో ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళైతే రివిజన్ చేయండి ఖచ్చితంగా, మెయిన్ టాపిక్స్ అన్నిటిని రివిజన్ చేయండి. అండ్ ఇప్పటివరకు ప్రిపేర్ కాని వాళ్ళైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసిన వాళ్ళకి సో ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ పైన క్లారిటీ అనేది ఉండదు. సో మనకు కండక్ట్ చేసేది MCQs కాబట్టి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ సైన్స్ స్టూడెంట్స్ని తీసుకున్నట్లయితే సో డిగ్రీ బీకామ్ కానీ లేదా ఇంటర్మీడియట్ CEC కానీ చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యాథమెటిక్స్ మీద కొంచెం కూడా అవగాహన ఉండదు. లేనప్పుడు ఏంటి అంటే వాళ్ళు మ్యాథ్స్ క్వశ్చన్స్ స్కిప్ చేస్తారు, అసలు చదవరు, డైరెక్ట్గా ఏదో ఒకటి ర్యాండమ్గా ఆప్షన్స్ పెట్టేస్తారు ABCD అని. అలా కాకుండా మీరు ఏం చేయాల్సిందంటే మీ సబ్జెక్ట్ ఏదైనా అది మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి వచ్చిన క్వశ్చన్ కావచ్చు, టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి వచ్చిన క్వశ్చన్ కావచ్చు, ఇంగ్లీష్ నుంచి వచ్చిన క్వశ్చన్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ క్వశ్చన్ని కంప్లీట్గా చదవాలి. క్వశ్చన్ చదవడానికి మనం టైం స్పెండ్ చేయాలి అండ్ ఆప్షన్స్ అన్నిటిని చదవాలి. దానివల్ల ఏంటి అంటే మీకు క్వశ్చన్ పైన ఒక అవగాహన ఉంటుంది. ఆల్రెడీ మనము 10th క్లాస్ వరకు సో టోటల్గా మనకు సైన్స్ అనేది ఉంటుంది, మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది, సో నెక్స్ట్ బయో సైన్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, టోటల్ సైన్సెస్ సంబంధించి అండ్ ఈ టాపిక్స్ అన్ని మనకు ఉంటాయి కాబట్టి లాంగ్వేజెస్ కూడా ఇంక్లూడింగ్ కాబట్టి మీరు క్వశ్చన్ చదివినట్టయితే క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయగలుగుతారు. సో అది ఈజియెస్ట్ వేలో మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు MCQsలో 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు క్వశ్చన్ చదవడం వల్ల సో ఇర్రిలవెంట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎలిమినేట్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. దానివల్ల మనము రాంగ్ ఆన్సర్ని ఎగ్జామ్లో చూజ్ చేసుకోలేము. సో దానివల్ల మీరు బెటర్ టు సో కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి పాసిబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఎలిమినేషన్ ప్యాటర్న్ అనేది మనకు పాసిబిలిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల మీ యొక్క ఎక్యురసీ ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్స్ ఖచ్చితంగా పూర్తిగా చదవాలి. అది ఏ సబ్జెక్ట్ అయినా కూడా మీకు సంబంధం ఉన్నా లేకపోయినా క్వశ్చన్ చదవాలి, ఆప్షన్స్ అన్నీ చదవాలి. అండ్ ఆప్షన్స్లో మీకు తెలియని ఆప్షన్స్ కానీ తెలిసిన ఆప్షన్స్ కానీ ఇర్రిలవెంట్ ఆప్షన్స్ కూడా ఉంటే వాటిని ఎలిమినేట్ చేసేసి మీరు కరెక్ట్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు సార్ నాకు ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ఒక క్వశ్చన్ రాలేదు, దాని దగ్గర నేను ఒక 10 minutes టైం వేస్ట్ అయింది, దాన్ని చేయడానికి ప్రయత్నించాను, బ్లడ్ రిలేషన్ చేశాను అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ అండ్ స్పీడ్కి సంబంధించిన ప్రాబ్లం చేశాను, క్యాలెండర్ ప్రాబ్లం చేశాను. సో దీనివల్ల నాకు చాలా టైం వేస్ట్ అయ్యింది, లేదా ఇంగ్లీష్ గ్రామర్లో నాకు అంత అవగాహన లేదు బట్ నేను టైం స్పెండ్ చేసిన దానివల్ల చాలా టైం వేస్ట్ అయింది సార్ అని చెప్పారు. సో మీరు ఇలాంటి మిస్టేక్ చేయకూడదు. క్వశ్చన్ చదవాలి, క్వశ్చన్ చదవగానే మీకు క్లారిటీ వస్తుంది. ఆ క్వశ్చన్ చదవడంతో పాటు క్వశ్చన్లో ఉన్న ఆప్షన్స్ చదివితే దాంతో టైం స్పెండ్ చేస్తే కొంచెం మీకు అర్థమవుతుంది ఈ టాపిక్ మీకు వస్తుందా రాదా అనేది. సో అది మీకు రాదు అనుకుంటే దాన్ని అక్కడ స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ టైం దాంతో స్పెండ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి ఒక 2 నుంచి 3 నిమిషాలు టైం స్పెండ్ చేసినట్టయితే సో మనకి లేటర్ క్వశ్చన్స్కి టైం సరిపోదు. కాబట్టి మీరు సో క్వశ్చన్ రానట్లయితే నెక్స్ట్ క్వశ్చన్కి వెంటనే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు టైం మేనేజ్ చేసుకోవాలి. టోటల్ మీకు ఇచ్చిన సెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి మీరు ఏదైతే స్కిప్ చేసిన క్వశ్చన్ ఉంటుందో దానికి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు టోటల్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. మనకి ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారో అన్ని క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో అటెంప్ట్ చేయడం వల్ల సో మీకు మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ టైంలో సో మెనీ ఆస్పిరెంట్స్ ఏంటంటే సో నాకు కంప్యూటర్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ లేదు సార్, ఇప్పటివరకు నేను కంప్యూటర్ టచ్ చేయలేదు, ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా తెలీదు అండ్ నా యొక్క స్టడీ అనేది అప్పుడెప్పుడు 2012లో అయిపోయింది, 2018లో అయిపోయింది, ఇప్పటివరకు నేను చదవలేదు అండ్ నాకు సిస్టమ్ గురించి ఎక్స్పీరియన్స్ లేదు, ఎగ్జామ్ ఫస్ట్ టైం రాస్తున్నాను అండ్ కొంతమంది నాకు టీచింగ్ ఫీల్డ్ అనే ఇంట్రెస్ట్ ఉండడంతో సో నేను ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నాను ఇలా చెప్తారు. సో వాళ్ళకి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోకూడదు. ఎగ్జామ్ టైంలో ప్యానిక్ అనేది అవ్వకూడదు. అండ్ సో మీరు మీకు సంబంధించి ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో దానిపైన మీరు ఫోకస్ చేసుకోవాలి. సో దాన్ని మీరు బిలీవ్ చేయాలి. ఎగ్జామ్ ఆప్షన్స్లో పెట్టేటప్పుడు కూడా బిలీవ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ కంటే ముందు రోజు సో సరిగా పడుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో మనం పడుకున్నట్టయితే యూజ్ ఉండదు కాబట్టి. సో ఇది మనకు మేజర్గా అయితే. అండ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏమేమి తీసుకెళ్ళాలి సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తారు. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు మీరు తీసుకెళ్లాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ అనేది తీసుకోవాలి. హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి. లైక్ మీ ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ పెన్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ అయితే వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి. సో ఇది మనకు సంబంధించి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అయితే. సో ఎవరైతే 25th May 2025 ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో అందరికీ ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. అండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఎగ్జామ్ ఏ విధంగా రాశారు అనేది సో మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సేమ్ టైం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు 22 సెషన్ది అండ్ 23 సెషన్ది 24 సెషన్ది డౌన్లోడ్ చేసుకోండి మన యొక్క టెలిగ్రామ్ నుంచి. సో టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇప్పటివరకు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ రిఫర్ చేయకపోయినా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిఫర్ అయితే చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.